నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. మానవత్వమే మతం, అహింసయే మార్గం. సేవాలాల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు సందేశం. నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన భోని 14వ వార్డులో విజయలక్ష్మి ఘన విజయం. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు వీల్ చైర్ల పంపిణీ, బాధితులకు అండగా నిలిచిన తొడా చైర్మన్ కుమార్తె. నీతి ఆయోగ్ నిర్ణయం అభినందనీయం. ఇంధన రంగంలో నవ్యాంధ్ర ప్రగతిప్రదం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంటూ అద్భుతమైన బోని కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన సరికొప్పల విజయలక్ష్మి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన మెజార్టీతో గెలుపొంది మున్సిపాలిటీలో జనసేన జెండాను ఎగురవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొన్నప్పటికీ నేరేడుచర్ల 14వ వార్డు ప్రజలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు మరియు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి పట్టం కట్టారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచిన తొలి కౌన్సిలర్ గా విజయలక్ష్మి రికార్డు సృష్టించారు. ఆమె గెలుపు వార్త తెలియగానే పార్టీ కార్యకర్తలు, జన సైనికులు నేరేడుచర్ల వీధుల్లో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తొడా చైర్మన్ మరియు టీటీడీ ఎక్స్ అఫీషియల్ మెంబర్ డాలస్ దివాకర్ రెడ్డి కుమార్తె గెహ్ని రెడ్డి తన జన్మదిన వేడుకలను వినూత్నంగా సేవా దృక్పథంతో జరుపుకున్నారు. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని సందర్శించిన గెహ్ని రెడ్డి అక్కడ చికిత్స పొందుతున్న వృద్ధులు, వికలాంగులు మరియు నడవలేని స్థితిలో ఉన్న రోగుల కష్టాలను చూసి చలించిపోయారు. వారి సౌకర్యార్థం ఆసుపత్రికి వీల్ చైర్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాణం విలువ, రక్షణ అవసరం అనే నినాదంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు స్వయంగా హెల్మెట్లను పంపిణీ చేస్తూ రహదారి భద్రత నియమాలను పాటించాలని కోరారు. దక్షిణ కాశీ శ్రీకాళహస్తి పట్టణ ప్రజల దశాబ్దాల కళ మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆశయమైన శివం టు శివం రహదారి ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఆదివారం ఈ నూతన రోడ్డును దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి కలిసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం ఒక వినూత్న దృశ్యం ఆవిష్కృతమైంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి స్వయంగా బైక్ నడపగా వెనుక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూర్చుని రోడ్డు మార్గమంతా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రోడ్డు నాణ్యతను అభినందిస్తూనే భవిష్యత్తులో ఈ మార్గాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ను పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో దేశానికి దిక్సూచిగా నిలిపేందుకు నీతి ఆయోగ్ రూపొందించిన సమగ్ర ప్రణాళికను టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్వాగతించారు. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోని అగ్రగామి 3 పునరుత్పాదక ఇంధన కేంద్రాల్లో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా నీతి ఆయోగ్ ఈ డ్రాఫ్ట్ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసింది. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వినియోగం వైపు నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢ సంకల్పంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇది నవ్యాంధ్ర అభివృద్ధి ప్రయాణాల్లో అత్యంత కీలకమైన ముందడుగని పేర్కొన్నారు. సుమారు 7.5 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల 5 నుంచి 6 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బంజారాల ఆరాధ్య దైవం, గొప్ప సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సేవాలాల్ మహారాజ్ చూపిన అహింస, మానవత్వం మరియు సమానత్వ మార్గాలు నేటికీ సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అహింస, మానవత్వం మరియు సమానత్వానికి సేవాలాల్ మహారాజ్ దిక్సూచిగా నిలిచారు. ఆయన బోధించిన జీవన విలువలు, చూపిన శాంతి మార్గం చిరస్మరణీయం. బంజారా జాతి అభ్యున్నతికే కాకుండా మూఢనమ్మకాల నిర్మూలనకు ఆయన చేసిన కృషి అమోఘమని ముఖ్యమంత్రి కొనియాడారు. ధర్మవరం నియోజకవర్గం తాడిమరి మండలంలో క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్ పోషణ యోజన పథకం కింద సుంగు ఏజీఎన్పీ పదం
కంపెనీ వారి సహకారంతో శనగలు, కందిబేడలు, పెసరబేడలు, శనగ విత్తనాలు వంటి పోషకాహార పదార్థాలు అందజేశారు. క్షయవ్యాధి నిర్మూలనలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం వైద్య చికిత్సతో పాటు పోషక మద్దతు కూడా అందిస్తోంది. ప్రజలు భయపడకుండా పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని వినియోగించుకోవాలి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న శివరాత్రి మహాఘట్టాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు భద్రతా బందోబస్తు మరియు ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీకాళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు, హైవే పెట్రోలింగ్ వాహనాలు, టోయింగ్ వెహికల్స్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రద్దీ సమయాల్లో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్ ను సమర్థవంతంగా నియంత్రించాలని ఆదేశించారు. ప్రయాణికులు, భక్తులకు ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. తిరుపతి శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా ఎన్నికైన కొండ రాజమోహన్ రాయల్ ని సత్కరిస్తున్న మమతా కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాసి కృష్ణమూర్తి, కత్తి మమతా కృష్ణమూర్తి అనంతరం తిరుపతి గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద గల శ్రీ వ్యూహ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా కూటమి మహిళా ఎమ్మెల్యేలంతా ఒకేలా ఉండే చీరలు ధరించి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి ఫోటోలు దిగారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.